ఆ స్థాయిలో నుంచి వచ్చాం కాబట్టి ఒక్క నిమిషం ఆ స్థాయిలో నుంచి వచ్చాం కాబట్టి ఆ అవగాహన దానిపై అనుభవం ఉంటది కదా. ప్రతి వ్యక్తికి ఏదో విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుబంధము ఉండవచ్చు, ఉంటుంది కూడా. సమస్య అది కాదు కదా. గ్రౌండ్ రియాలిటీ చూసి పిల్లలతో చూసిన వ్యక్తి సమస్యకి పరిష్కారం కూడా చెప్పగలుగుతాడు కదా. అది కదా మన ముఖ్యం. సమస్యకు పరిష్కారం ముఖ్యం, కానీ అభిప్రాయం చెప్పడమో, విమర్శించటమో, ప్రశంసించటమో, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడటమో కాదు కదా. ఇక్కడ ఫుడ్ సమస్యకి పరిష్కారం కోసం కాదు, కేవలం గరికపాటి మొత్తం ఫుడ్డే వద్దన్నారు కాబట్టి దాని గురించి ఎందుకు ఆయన వద్దన్నారు. మీరు అన్న సూచన మేరకి థ్యాంక్ యూ. మీరు అన్న సూచన మేరకి ఆ డిస్కషన్ వస్తే ప్రతాప్ రెడ్డి గారు, మీరు అన్నటువంటి ఏపీ ఫుడ్ కమిషనర్ 100% ఆయన తీసుకుంటా. మళ్ళీ మీరు కూడా దయచేసి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆయన డెఫినెట్గా సమస్య వచ్చినప్పుడు, ఆ ఉత్పన్నమైనప్పుడు డెఫినెట్గా ఆయన ఒపీనియన్ తీసుకుంటా. మీ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి ఇంకో కాలర్ కూడా ఉన్నారు, పిసిఆర్ శ్రీనివాస్ గారు కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు ప్లీజ్. సార్ నమస్కారం సార్. ముందుగా ఆర్టీ వాళ్ళకి ఎంత పొగిడినా కూడా తక్కువనే సార్. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా తక్కువ స్పందిస్తుంటాను. ఇంత బిజీ టైంలో కూడా నేను నిన్న నుంచి రియాక్ట్ అవుతా అనుకున్నాను. నేను ఓపెన్ చేస్తే ఆ టీవీలో లైవ్ వస్తున్నది. నిజంగా అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంత చెప్పినా రుణం అంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా గ్రేట్ అండి. ఎస్ సార్. గరికపాటి గారికి జ్ఞానం ఎక్కువై బహుశా ఆ రకంగా మాట్లాడినట్టుందండి. ఈ రోజున పేద మధ్య తరగతి కుటుంబాల్లో వచ్చిన మనం అందరము కూడా ఉచిత భోజనము, ఉచిత పథకాలు, ఉచిత పుస్తకాలు అన్ని సక్రమంగా అందినాయి కాబట్టికే మేము ఈ స్థాయిలో ఉండగలిగాము. పేదవాడికి పుస్తకాలు కొనుక్కునే శక్తి లేకపోతే బడికి రావద్దా అండి? గరికపాటి గారిని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. వాడికి, ఆ పిల్లవాడికి పుస్తకాలు కొనుక్కునే శక్తి లేకపోతే ఇవ్వద్దా? వాడికి అన్నం తినేటువంటి స్తోమత లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబంలో తండ్రి పాపం మరణించాడు అనుకుందాం. ఆ టైంలో ఆ తల్లి ఆ పిల్లవాళ్ళను పోషించలేని క్రమంలో హాస్టల్లో జాయిన్ చేపిస్తే ఉచిత భోజనము వాళ్ళకి అందుతుంది, ఉచిత పుస్తకాలు అందుతున్నాయి, గవర్నమెంట్ పోషకాహార లోపం జరగకుండా గుడ్లు ఇస్తున్నారు. ఏమండి ఆయన అనాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రాస కోసమో హాస్యం కోసమో ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. సరస్వతి పుత్రులు, జ్ఞాన సంపన్నులు, మేధావి, ఆయన పాదాలకు నమస్కారం అని చెప్పండి. కానీ పిచ్చిగా పేద విద్యార్థుల నోటికాడ అన్నం కనుక లాక్కుంటే నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, నాకెంత ఆవేశం కలుగుతుందంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే వ్యవస్థలో పర్యవేక్షణ లోపం, ఏది పాఠశాలల్లో పర్యవేక్షణ లోపించి గుడ్లు పెట్టేటోళ్ళు గుడ్లు పెట్టట్లేరు, అన్నం చక్కగా పెట్టట్లేరు, టైంకు వాళ్ళకు భోజనం సరిగా అందట్లేదు, పురుగులన్నో అయ్యనే. ఏమండి పేదవాడి ప్రాణం విలువలేదా అండి? ఒక ఎమ్మెల్యే ఎంపీలు పోతే వాళ్ళు ఆ రోజు ఆ హాస్టల్లో పడుకొని ఏదో ఫోటోలో పోజులు ఇచ్చి ఒక్కరోజు తిన్నట్టు యాక్టింగ్ చేస్తారు. మీరు అనుకోకుండా పర్యవేక్షించండి. అధికారులందరికీ అడుగుతున్నాను నేను, మీ పర్యవేక్షణ కరెక్ట్ ఉంటే ఇవాళ ప్రభుత్వ స్కూల్ ఇలా తయారవుతాయా? గరికపాటి గారు లేవనెత్తాల్సిన విషయాలు ఏంటంటే పర్యవేక్షణ లోపం. భావి భారత పౌరుల జీవితాలు ప్రభుత్వ పాఠశాలలో ముడిపడినాయి. ఆ విషయాన్ని మర్చిపోయి పేదవాడి నోటికాడి అన్నం పెట్టొద్దు, కోడిగుడ్లు ఇవ్వద్దు, పుస్తకాలు ఇవ్వద్దు. ఏమండి నీ ప్రవచనాలకి ఎందుకు వచ్చి కూర్చోవాలండి? తొలి ప్రవచనాలకి ఎంతసేపు హాస్యస్ కోసం, ప్రాస కోసం దిక్కుమాలిన ప్రవచనాలు చెప్పి అవి అవసరం లేదు మాకు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలలో 100% ఆ విద్యార్థుల్ని స్కూల్కి తీసుకురావాలి, ఇవన్నీ అందియాలి, చక్కని భోజనం. కానీ నేను కోరుకునేది ఒకటే సార్, మీ టీవీ ద్వారా నిజంగా ఎంత దండం పెట్టే తక్కువనే. ప్రభుత్వానికి హెచ్చరిక ఒకటే చేస్తున్నా, నిజంగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికారులు ఒకటే చెప్తున్నా, మీ పర్యవేక్షణ లోపం చాలా దారుణంగా ఉన్నది. దయచేసి భావి భారత పౌరులు ఈ అంశం వచ్చిన ప్రతిసారి నేను చెప్తున్న మాట ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈ డిబేట్స్ తీసుకున్నప్పుడు కానీ, ఈ ప్రభుత్వ పాఠశాల గురించి తీసుకున్నప్పుడు కానీ ఒక చట్టం రావాలేమో బహుశా. ఎమ్మెల్యేలుగా సర్పంచుల నుంచి సీఎం వరకు ప్రతి ప్రజాప్రతినిధుల పిల్లల్ని అధికారులు, ఒక ఊర్లో పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వరకు వీళ్ళ పిల్లల్ని, లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి డైరెక్ట్ వాళ్ళ పిల్లల్ని కనుక ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తేనే, ఆ రకంగా ఒక సర్టిఫికేషన్ ఉంటేనే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు రావాలన్నా, ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలన్నా అర్హత ఉంటుందంటే అప్పుడు బాగుపడతాయి ఇవన్నీ కూడా. అప్పుడు వాళ్ళకి మెరుగైన విద్య అందుతుందేమో, అప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందేమో. అటువంటి ఒక నిబంధన తప్పనిసరిగా ఉండాలేమో. నాకు తెలిసి ఈ ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి మెజారిటీ టీచర్లు వాళ్ళే పాఠాలు చెప్తారు, కానీ వాళ్ళ పిల్లలు అక్కడ చదవరు. వాళ్ళ పిల్లలు వచ్చేసి హైదరాబాద్ హాస్టల్లో ఉంటారు. హైదరాబాద్ హాస్టల్లోనో లేకుంటే టౌన్లోనో ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేట్ స్కూల్లోనో ప్రైవేట్ స్కూల్లోనో చదువుకుంటూ ఉంటారు. ఆ విధానం అంటే వాళ్ళు చెప్పే చదువు మీద, వాళ్ళు చెప్పేటువంటి ఆ పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు.
నేను ఇంకోటి తమరి ద్వారా ఇంకొక ముఖ్యమైన సూచన సార్, ఎంతండి పిల్లలకు ఫుడ్ ఎంత ముఖ్యమో, పుస్తకాలు ఎంత ముఖ్యమో, పోషకాహారం ఎంత ముఖ్యమో, స్కూళ్లకు శాంక్షన్ అయినటువంటి నిధులు